ఇక గురువుగారు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఏడాదంతా కూడా? మకర రాశి వారు కూడా 100% శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా పూర్వార్ధంలో దేవగురువైన బృహస్పతి పంచమ స్థానంలో, అదే దేవగురువైన బృహస్పతి 7వ రాశిలో సంచరిస్తున్నప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఇక శని ఉత్తరార్ధంలో 3వ రాశిలో, రాహు పూర్వార్ధంలో 3వ రాశిలో. ఎందుకంటే ప్రధానంగా పంచమ స్థానంలో ఉన్నప్పుడు అన్ని విధాలా కలిసి వస్తుంది, శుభం జరుగుతుంది, విజయం ఉంటుంది. సంతానపరంగా, మిత్రపరంగా, అలాగే ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. కానీ షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు శత్రు సంబంధమైన, బంధు సంబంధమైన, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు గురు ఫలితం అనుకూలంగా ఉంటుంది, శుభాలు జరుగుతాయి, ప్రయాణాల్లో బాగుంటుంది, జీవిత భాగస్వామితో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, కుటుంబ అభివృద్ధి ఉంటుంది, సంతానపరంగా కలిసి వస్తుంది. ఇక శని ఫలితాలను చూస్తే ద్వితీయంలో ఏలినాటి శని దోషంలో ఉన్నటువంటి శని ద్వితీయంలో పిల్లలతో ఇబ్బందులు, ధన నష్టము, మనం ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థం కావటము, వాక్స్థానగతమైన శని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. శని ధ్యానం చేయాలి. కానీ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శని ఉద్యోగరీత్యా మంచి చేస్తారు, అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రాహు 3వ రాశిలో ఉన్నప్పుడు కలిసి వస్తుంది, అన్ని విధాల కార్యసిద్ధి ఉంటుంది. కానీ ద్వితీయ స్థానంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి కాబట్టి ద్వితీయ పరంగా జాగ్రత్తలు అవసరం. కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు నష్టాలు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అపాయం ఉంటుంది. కాబట్టి కేతు ధ్యానం చేసుకుంటే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఏదో ఒక విధంగా మకర రాశి వారికి గ్రహ బలము చాలా దివ్యంగా యోగిస్తుంది. ఏ విధంగా అంటే మకర రాశి వారికి గురువు 2 సార్లు యోగిస్తున్నారు. రాహువు శని ఒక్కసారి, రాహు ఒక్కసారి యోగించడం ద్వారా పూర్వార్ధంగానే ఉత్తరార్ధంగానే ఎలా అయితే మనకే ఆయన వచ్చి అదృష్టాన్ని చెల్తే చాలు, ఆ అదృష్టాన్ని ఆధారం చేసుకొని అదృష్టాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఈ విధంగా చూసినట్లయితే విద్యార్థులకి విద్యా విషయంలో స్వల్పాటంకాలు ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ పెంచి ప్రయత్నం చేస్తే పరిపూర్ణమైన విద్యా కటాక్షం పంచమ బృహస్పతి యోగం వల్ల లభిస్తుంది. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. వృత్తి క్రమశిక్షణతో అభివృద్ధిని సాధిస్తారు, సంకల్పం నెరవేరుతుంది. ఉద్యోగం స్థిరమైన ప్రగతిని సాధిస్తారు, లక్ష్యం సిద్ధిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం, ఏకాగ్రతతో పనిచేస్తే లాభాలుంటాయి. ధనం మకర రాశి వారికి ఆదాయంలో కొంత మందగమనం ఉన్నప్పటికీ కూడా ఆలోచన విధానంతో పనిచేయడం ద్వారా ధనాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది. ఇక అదృష్టం కలిసి వస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి, ప్రయాణాలు సహకరిస్తాయి, మీ మాట అదృష్టంగా మారుతుంది. కార్యసిద్ధి సమయానుకూలంగా సమయ పాలనతో పనిచేస్తే విజయాలు సాధిస్తారు. ఈ విధంగా మకర రాశి వారికి 100% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇష్టదేవతా ధ్యానం స్థూలంగా సరిపోతుంది.